అమ్మమ్మ 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 ఈ రోజు మిమ్మల్ని అస్సలు గెలవనివ్వను. ఇదిగో నాకు ఇంకో పాయింట్ వచ్చింది. అమ్మమ్మ, నేను మిమ్మల్ని 4 పక్కల నుంచి రౌండ్ అప్ చేశాను. ఇప్పుడు మీరు ఎక్కడికి తప్పించుకుని పోతారు అమ్మమ్మ? అబ్బి, నువ్వు వింటున్నావా నేనేం చెప్తున్నాను? బేబీ వింటున్నాను. ఏం వింటున్నావు? అభి, నువ్వు వింటున్నావా నేనేం చెప్తున్నాను? అబ్బా అభి, ప్లీజ్, జోకుల తర్వాత మనం మంగళసూత్రం కొనడానికి వెళ్ళాలి. ఆల్రెడీ మనం లేట్. ఇక గేమ్ వదిలేసి రా వెళ్దాం. ఇంకో పాయింట్. 1 మినిట్ జస్ట్ ఎండ్ అయిపోతుంది. అభి, ఈ గేమ్ నువ్వు తర్వాత కూడా ఆడుకోవచ్చు కదా. అరే లేదు, అది మిగతా వాళ్ళ నాన్న ముందు చూడు ఎప్పుడు నా మీద గెలుస్తుంది. ఇవాళ ఓడించడానికి ఛాన్స్ దొరికింది. ముందు నువ్వు నాకు ఇది చెప్పు, నీకేది ఇంపార్టెంట్, ఈ గేమా లేక నేనా? ఇదేం ప్రశ్న తను? నీకు తెలుసు కదా నాకు అన్నిటికంటే గేమే ఇంపార్టెంట్ అని. ఏంటి, నీకు గేమ్ ఇంపార్టెంట్ అంటే నేను కదా? అభి, నిన్న నేను జోక్ చేస్తున్నాను. ఐ జస్ట్ జోకింగ్. అభి, అభి ప్లీజ్ ఆగు. అభి, అభి. నీ కళ్ళజోడు నంబర్ పెరిగిందా ఏంటి? అదే నువ్వు డాష్ ఇచ్చే సంఖ్య పెరుగుతుంటేను. ఒకసారి హాల్లో బ్యాంక్, ఇంకోసారి రూమ్ లో బ్యాంక్, ఒకసారి కిచెన్ లో బ్యాంక్. థ్యాంక్ గాడ్ బాత్రూమ్ లో డోర్ ఉంది, లేదంటే అక్కడ కూడా నువ్వు బ్యాంక్ ఇచ్చేదానివి. మీరు కొట్టి నన్ను అంటున్నారా? మీ ధ్యాస ఎక్కడ ఉంది? అందుకే మీరు నన్ను ఢీ కొట్టారు. బాస్ ని బేబీ, నా ధ్యాస ఎక్కడైనా ఉండని, నీ ధ్యాస మాత్రం నా మీదే ఉండాలి. అదైతే ఎప్పుడు ఉండేదిగా. ఏమన్నావు నువ్వు? నా ఉద్దేశం నేను గుర్తు పెట్టుకుంటాను. సరే, నువ్వు తొందరగా రెడీ అవ్వు, మనం జ్యువెలరీ స్టోర్ కి వెళ్ళాలి. జ్యువెలరీ స్టోర్ కి ఎందుకు? భజన్ చేయడానికి. జ్యువెలరీ స్టోర్ కి జ్యువెలరీ కొనడానికి వెళ్తారు. ఇంకెందుకు వెళ్తారు? ఎవరి కోసం కొంటున్నారు? మీకోసమా? నేను జ్యువెలరీ పెట్టుకుంటానా? ఈ బ్రేస్లెట్, ఈ రింగ్, ఈ ఇయర్ రింగ్, ఇంకా ఏమేం పెట్టుకుంటారో నాకే తెలుసు. ఇదంతా స్టైల్. ఇవన్నీ నేను. సర్లే, తన్ను వాళ్ళమ్మ ఫోన్ చేసింది. ఏం చెప్పిందంటే సంగీత్ కి ముందు నేను తనకి ఒక మంగళసూత్రం కొనివ్వాలంట. అది వాళ్ళ ఇంటి ఆచారం అంట. ఏంటి రిచువలా? ఉండకూడదా ఏంటి? మా మమ్మీ ఫోన్ చేసి చెప్పింది, కాబోయే భర్త కాబోయే భార్యకి మంగళసూత్రం ఇప్పించాలంట. దీంట్లో ప్రాబ్లం ఏముంది? అదంతా నేను చెప్పానులే గాని, నువ్వు రెడీ అయ్యావా? ఇక నువ్వు రెడీ అయ్యిరా, 5 minutes లో బయలుదేరదాం. తనెందుకు? అభి, పెళ్లి జరగబోయేది నాది. మంగళసూత్రం నువ్వు నాకిప్పించాల్సి ఉంది. ఇది మా ఇంటి ఆచారం. దీనిలో తనకేంటి సంబంధం అసలు? ఎందుకంటే తన నా సెక్రటరీ, సో మంగళసూత్రం సెలెక్ట్ చేయడంలో నాకు హెల్ప్ చేస్తుంది. కానీ తనెందుకు అభి? ఎందుకంటే తన నా సెక్రటరీ కాబట్టి మొత్తం అన్ని తనే సెలెక్ట్ చేస్తుంది. నా డ్రెస్లు, నా ఫైల్స్, నా మ్యూజిక్ నేనే సెలెక్ట్ చేసుకుంటాను. సో అందుకని మంగళసూత్రం సెలెక్ట్ చేయడంలో తను నాకు హెల్ప్ చేస్తుంది. అయినా ఒక అమ్మాయికి మరో అమ్మాయి ఇష్టాల గురించి బాగా తెలుసుంటుందిగా. ఏం నీకు? లేదు సార్, నేను రాను. ఆవిడ చెప్పింది కరెక్టే. తన మంగళసూత్రంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. తనే స్వయంగా సెలెక్ట్ చేసుకుంటుంది. ఓ మై గాడ్, నువ్వు అన్నయ్యకి సెక్రటరీవి. ఇది నీ జాబ్ ప్రొఫైల్లో భాగం. అన్నయ్య వెంట వెళ్ళటం, తనకి హెల్ప్ చేయటం. అయినా నువ్వు నో అని చెప్తున్నావా? వెరీ బ్యాడ్ నిఖిత. యా నీకు, నేను వీళ్ళందరి ముందు నిన్ను మెచ్చుకుంటాను, కానీ నువ్వు నన్ను చాప్ చేస్తున్నావా? అదంతా సరే, బహుశా తినికి నువ్వంటే రెస్పెక్ట్ లేదేమో అని నాకు అనిపిస్తుంది అన్నయ్య. అందుకే నీతో పాటు రావడానికి ఇష్టపడడం లేదు. అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది నా లెక్క ప్రకారం. సరే, నేను వస్తాను. ఓకే తను, ఇక నేను రెడీ అయి వస్తాను. నువ్వు నాతో పాటు రా. ఇక్కడ కూర్చో. నువ్వు
సరే ఇప్పుడు నాకు ఇది చెప్పు, నువ్వు నాకు ఫ్రెండ్వా లేక ప్రజ్ఞ ఫ్రెండ్వా? ఇదే స్టూపిడ్ క్వశ్చన్ స్వీటార్ట్. ఆఫ్ కోర్స్ నేను నీ ఫ్రెండ్ ని. నా ఫ్రెండ్ అయితే మరి నువ్వు ప్రజ్ఞను ఎందుకు పుష్ చేస్తావు షాపింగ్ వెళ్ళమని? ఐ మీన్ అభి పుష్ చేయడంలో ఓకే, కానీ నువ్వెలా ప్రవర్తిస్తున్నావంటే ఏదో అభి దాని మీద డిపెండ్ అయినట్టు. అసలు నాకెలా అనిపిస్తుందంటే ప్రజ్ఞతో కేవలం షాపింగ్ లోనే కాదు, ఈ అభి పెళ్లిలో 7 అడుగులు నడిచేటప్పుడు కూడా ప్రజ్ఞ హెల్ప్ తీసుకుంటాడేమో అని. తను నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నీకు చైల్డ్ మ్యారేజ్ అవుతుందని. ఎందుకంటే నువ్వు ఇలా చిన్న పిల్లలా మాట్లాడతావు. మరి నువ్వు గెస్ట్ చేయలేదా తను మంగళసూత్రం షాపింగ్ కి ఎందుకు రానంటుందో? ఆ మంగళసూత్రం మీద తనకే హక్కుంది అని అనుకుంటుంది. అందుకని పాపం ఫీల్ అయ్యి ఉంటుంది తను. ఒకవేళ ఇప్పుడు తను మీతో పాటు షాపింగ్ చేయడానికి వస్తే అప్పుడు అన్నయ్య నీ మెళ్ళో ఆ మంగళసూత్రం వేయడం చూసినప్పుడు పాపం తనకెంత బాధ కలుగుతుందో ఆలోచించు. ఆ సీన్ చూడగలుగుతుందా అసలు? అందుకని తను ఈ కారణంగా రావాలనుకోవడం లేదు, తను చూడాలనుకోవడం లేదు. కానీ అది మనం చూపించి తీరాల్సి ఉంటుంది. తనకి గుర్తు చేస్తూ ఉండు నీతోటి అన్నయ్య పెళ్లి జరగబోతోందని. అంతేకాదు, ఎంత తొందరగా నువ్వు తనకి ఈ నిజాన్ని గ్రహించేలా చేస్తావో అంత తొందరగా ఓటమి ఒప్పుకుంటుంది. ఇక ఓటమి ఒప్పుకుందంటే ఇక నీ పెళ్లిలో తను ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయదు. యూనో ఇది నా లైఫ్ లో బెస్ట్ షాపింగ్ అవుతుంది. త్వరగా వెళ్తాం. వన్ సెకండ్. హలో, చూడండి ఇప్పుడు నేను రాలేను. యూ హ్యావ్ టు లీవ్. సో ఇట్స్ యువర్ ప్రాబ్లం. ఓకే ఫైన్, ఐ విల్ బి దేర్. తను ఐఎమ్ సో సారీ, నువ్వు ఒక్కతనివే వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అన్నయ్య క్లయింట్ ఒకరు ఆఫీస్ లో వెయిట్ చేస్తున్నారు. నా మైండ్ లో నుంచి కంప్లీట్ గా స్లిప్ అవుట్ అయిపోయింది. అతను మొత్తం క్లాజెస్ అని ఈ రోజే ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక అన్నయ్య కూడా స్ట్రిక్ట్ గా చెప్పాడు ఈ కాంట్రాక్ట్ పని మొత్తం ఈ రోజే కంప్లీట్ అయిపోవాలని. ఒకవేళ ఇది ఈ రోజు కానీ కంప్లీట్ అవ్వకపోతే తన మీద ఫైర్ అయిపోతాడు. అంటే ఇప్పుడు నేను షాపింగ్ ఒక్కదానే వెళ్ళాలా? ఇట్స్ ఓకే, ఇవాళ నువ్వు ఒక్కదానివే ఎంజాయ్ చేయి. తర్వాత వచ్చి నాతో మొత్తం డీటెయిల్ గా చెప్పు. అండ్ డోంట్ యు వరీ, జస్ట్ నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండి చాలు. యూ జస్ట్ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఈ షాపింగ్ ఆ ప్రజ్ఞ లైఫ్ లో అన్నిటికన్నా ఫాస్ట్ షాపింగ్ కావాలి. ఆ తర్వాత తను ఏ మంగళసూత్రాన్ని చూసినా సరే బాధతో విలువిలాడాలి. లిసన్, ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనే అన్నయ్యని ఒంటరిగా వదలద్దు. నీకు చాలా బాగా తెలుసు తను ఎంత స్మార్ట్. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్, తన ఎక్స్ప్రెషన్స్ అన్ని నిశితంగా గమనించు. ఎందుకంటే ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ అన్ని నువ్వు జెరాక్స్ చేసి చూపించాలి. బట్ ఐ విల్ మిస్ యూ యార్. ఐ మిస్ యూ టు మై డియర్ స్వీట్హార్ట్. కానీ ఇలా సాడ్ ఫేస్ తో తిరిగావంటే ఎంజాయ్ చేసేది నువ్వు కాదు, ఆ ప్రజ్ఞ. అందుకే మనం ఎలాంటి తప్పు చేయదు. అందుకే నువ్వు ఒక పని చేయి, గబగబా వెళ్లి అన్నయ్య పక్కన కూర్చో. లేదంటే తను వెళ్లి ముందు కార్లో అన్నయ్య పక్కన కూర్చుంటుంది. వెళ్ళు 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 వెళ్ళు. బాయ్. హ్యావ్ ఫన్. ఏమైంది ప్రజ్ఞ? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇక నా వల్ల కాదమ్మమ్మా. నేను చాలా ప్రయత్నిస్తున్నాను స్ట్రాంగ్ గా ఉండటం కోసం, కానీ నేను బలహీన పడిపోతున్నాను. ఏం జరిగిందో చెప్పు. ఎవరైనా ఏమైనా అన్నారా? నిన్ను ఆలియా ఏమైనా అందా? లేదు, వాళ్ళేమీ అనలేదు. అయితే అభియే ఏదో అనుంటాడు. నిన్ను తిట్టాడా వాడు? లేదు, ఆయన కూడా ఏమనలేదు. ఆయన ఏమన్నారు అంటే నేను ఆయనతో పాటు తన్నుకి మంగళసూత్రం కొనటానికి వెళ్ళాలట. మీరే చెప్పండి, అంత ధైర్యాన్ని నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎవరి చేతులతో అయితే నేను మంగళసూత్రం కట్టించుకున్నానో ఆయన చేతులతోనే ఇంకొక స్త్రీకి మంగళసూత్రం సెలెక్ట్ చేయటం నేను ఎలా చూడాలి? నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నేను ఇలా చేయలేను. ఏడవకు తల్లి, అయినా చెయ్యక తప్పదు కదా. మనసారా కాదు, నువ్వు నటించాల్సి ఉంటుంది. అభి చెప్పాడంటున్నావు, మరి ఎలా కాదనగలవు తల్లి? అలా ఆలోచించే కాదనలేకపోయాను. ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తే జవాబు చెప్పలేను అని. నిఖితా, నాకు తెలుసు నువ్వు నాకు ఇక్కడే దొరుకుతావని. నువ్వు నానమ్మ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నానమ్మకి మందులన్నీ నేను ఆల్రెడీ ఇచ్చేశాను. నానమ్మ చెప్పండి, నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా, లేదంటే ఆ తన్ను వచ్చిన బ్రెయిన్ తినేస్తుంది ఇప్పుడు. పద, నేను కూడా చేంజ్ చేసుకోవాలి. వచ్చి చెప్పు నేను ఏం డ్రెస్ వేసుకోవాలో. మీరు చేస్తున్నదేమీ బాగోలేదు తండ్రి. నా ప్రజ్ఞ చాలా కష్టాలు భరించింది నాయన. ఇప్పుడు తనకి ఇలాంటి కష్టాలు భరించాల్సిన దీనస్థితిని కల్పించకు తండ్రి. కాపాడు నాయనా. భగవంతుడా.
నిఖిత జ్యువెలరీ చాలా బాగుంది కదా అభి. నాకు జ్యువెలరీ వేసుకోవడం చాలా ఇష్టం, బట్ మోడలింగ్ కారణంగా ఎప్పుడూ వేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను ఎవ్రీ వీక్ ఒక కొత్త జ్యువెలరీ కొంటాను. పెళ్ళైన తర్వాత ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ డే ఒకటి కొనుక్కోవచ్చు. హా రియలీ? బంగారు బాత్ ఉందిగా నీ దగ్గర. బాతా? హ్మ్? ఎక్కడా? నేనే బంగారు గుడ్లు పెట్టే బాతుని. కానీ చూడు, గుడ్ల మీద ఆశతో ఈ బాతును ఒకేసారి చంపేయొద్దు. ప్రతిరోజు ఓ గుడ్డు తీసుకో. ఆ సంగతి పెళ్ళైన తర్వాత తెలుస్తుందిలే. ఏంటి? డిడ్ యూ జస్ట్ టెల్ మీ ఆఫ్టర్ మ్యారేజ్ తెలుస్తుందంటావు బంగారు గుడ్లు పెట్టే బాతును పెంచుకోవాలో లేక చంపాలో అనేది? ఎందుకు? అరే పమ్మి, అటు చూడు అభి. అరే అభి ద రాక్ స్టార్. పద పద. హలో అభి, వెల్కమ్ అభి, వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ అభి. అభి ప్లీజ్ ఒక సెల్ఫీ. ప్లీజ్ నాతో కూడా ఒకటి. చాలా నవ్వొస్తుంది కదా నీకు? యునో, నేను ఎప్పుడు అభి మీద కోపడుతూ ఉంటాను. తను నీ మీద ఎంత ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాడని. తినడానికి, తాగడానికి, కూర్చోడానికి, పడుకోవడానికి, అన్ని పనులకి. ఇన్ఫాక్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా అప్పుడు నువ్వే కావాలి తనకి, నీ హెల్ప్ కావాలి. భలే ఒళ్ళు మండిపోతుంది నాకు. కానీ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఏ పని కోసం నిన్ను ఆయన ఇక్కడికి తీసుకొచ్చారో దాన్ని నువ్వు చేయలేవు, చూడలేవు. నా మంగళసూత్రం. నువ్వు అభిని నీ భర్తగా భావిస్తావు కదా? అయితే ఇప్పుడు చూడు, నీ భర్త చేతులతో నీ సవతి మెళ్ళలో మంగళసూత్రాన్ని ఎలా కట్టిస్తావో అనేది. ఏమైంది ప్రజ్ఞ? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నీ భర్త చేతిలో నీ సవతి మెళ్ళలో మంగళసూత్రం కట్టిస్తావా, లేకపోతే ఎటైనా దూరంగా వెళ్లి దేంట్లోనైనా దూకి చేస్తావా? ఆయన ఈరోజు నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. ఒక ఆడది తన భర్త చేతిలో తన సవతికి మంగళసూత్రం కట్టించింది అని. నువ్వు చాలా గ్రేట్. నువ్వు ఇంకో పని కూడా చేయాల్సి ఉంది ప్రజ్ఞ. ఒకవేళ నువ్వు ఎటైనా వెళ్లి చావాలనుకుంటే ప్లీజ్ అప్పుడు మంగళసూత్రం వేసుకొని చావు. న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్ లో అన్నిట్లో నీ పేరే ఉంటుంది. ఒక భర్త కోసం ప్రాణత్యాగం చేసిన భార్య సవతి మెళ్ళలో మంగళసూత్రం కట్టించింది, పాపం తను మృత్యువుని కౌగులించుకుంది అని. ముందేమో ప్రేమలో గుడ్డిదానివయ్యావు, పిచ్చిదానివయ్యావు. ఇక ఇప్పుడు త్యాగమూర్తి అవ్వబోతున్నావు. నీదసలు విగ్రహం పెట్టాలి తెలుసా? అది కూడా మీ వీధిలో. అసలు నీకు ఇంత పేషెన్స్, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఐ మీన్ యునో, ఒకవేళ నీ స్థానంలో నేనుంటే దేంట్లో అయినా దూకి చచ్చేదాన్ని. కానీ నువ్వైతే కుళ్ళి చావాలనుకుంటున్నావు. సరే నీ ఇష్టం, చావు. ఇప్పుడు ప్రేమించావు కాబట్టి ఇలాంటి త్యాగాలన్నీ చేయక తప్పదు, అవునా? నేను చేస్తాను. ఆయన నాతో ఏం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన నన్ను చావమని చెప్తే నేను చచ్చిపోతాను. కానీ ఇది అర్థం చేసుకునే మెచ్యూరిటీ నీకు లేదు. నా తలరాత ఆయనతో ముడిపడి ఉంది. నువ్వు ఆయనతో కుంకుమ దిద్దించుకో, మంగళసూత్రం కట్టించుకో. కానీ నాకెలాంటి తేడా ఉండదు. రియలీ? ఓకే గాయస్, ఇక నేను వెళ్తాను. ఇంకా కాసేపు ఇక్కడే కూర్చున్నానంటే నాకు డయాబెటీస్ వచ్చేస్తుంది. ఎందుకంటే మీ అందరూ అంత స్వీట్ గా ఉన్నారు. తను వస్తున్నాను. సరే అయితే ఇప్పుడే తెలిసిపోతుంది నీకేదైనా బాధ ఉంటుందో లేక ఉండదో అని. నువ్వొక్కడివే ప్రవీణ్ ధీటుగా తిప్పి కొడతావు ఆలియాని. కానీ ఆ రోజు పార్టీలో సరళ కూడా బలి చేసింది. ఆ మాట నిజమే. ఆ రోజు పార్టీలో అదే బ్రేకింగ్ న్యూస్ అయింది. ఇంకా అప్పుడు సరళ డబ్బులు ఎవరిచ్చారని డాక్టర్ని అడిగేసింది చూడు. అప్పుడు ఆ ఆలియా తనుల ముఖాలు చూడాల్సింది ప్రవీణ్. ఒక పక్క వీడియో చూస్తున్నాను, ఒక పక్క వాళ్ళనే చూస్తున్నాను. లెఫ్ట్ రైట్ చేస్తూ మెండ్ నొప్పి పుట్టలేదా మీకు? నొప్పి ఇప్పుడు వాళ్ళ ముక్కులకవుతుంది. వాళ్ళ ముక్కుల్ని కోసిద్దాం మనం. శూర్పణఖలాగా వాళ్ళ ముక్కుల్ని దాచుకొని తిరుగుతారు. చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు. రండమ్మా, మీరు రావడం మంచిదైంది. నేను మీ దగ్గరికే రావాలనుకుంటున్నాను. మీకు తెలిసే ప్రజ్ఞ వదిన అవి ఎక్కడున్నారు? నేను మార్నింగ్ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎలా తీస్తుంది పాపం. నాకు తెలుసు ఎంత బరువెక్కిన మనసుతో వెళ్ళిందో తను. ఏడుపొస్తుంది కాని పాపం తను ఏడవలేదు కూడా.
ఏమైంది నానమ్మా? అసలేం జరిగింది? ఈ ఆలియా ఇంకా తన్ను వీళ్ళిద్దరూ ప్రజ్ఞని ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోనివ్వరు బాబు. బలవంతంగా ప్రజ్ఞని అభి వెంట పంపించింది తన్నుకి మంగళసూత్రం కొట్టడానికి. ఎలా చూడగలుగుతుంది ఈ ఘోరాన్ని? ఆ మంగళసూత్రం దాని మీద తనొక్కదానికే హక్కుంది. అభి చేత్తో ఆ మంగళసూత్రాన్ని వేరే ఆడదాని మెళ్ళో. అయితే తను రానని ఎందుకు చెప్పలేదక్కా? నీకు తెలుసుగా ఆలియా గురించి. అరే రెచ్చగొట్టడంలో తను నెంబర్ 1. ఏమేం మాటలందో ఏమో. ప్రజ్ఞ బలవంతంగా అభితో పాటు వెళ్లాల్సొచ్చింది. తను ఎంత బాధపడుతుందో పాపం అదంతా చూసి. అయితే నానమ్మ మీరు అభిని ఆపుండాల్సింది. నీకు అభి సంగతి తెలుసు కదా. ఏదైనా విషయాన్ని ఒకసారి అనుకున్నాడంటే దాన్ని చేసే వదిలిపెడతాడు. నేనైతే ప్రజ్ఞ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు తను ఎంత బాధపడుతుందో. అక్కడ కూర్చుని ఇదంతా చూస్తూ ఉంటుంది కానీ ఏమీ చెయ్యలేదు పాపం. ఒక్కోసారి నా మీద నాకు కోపం వస్తుంది. తమ్ముడు అని పిలుస్తాడు నన్ను, కానీ తమ్ముడు చేయాల్సిన ఏ ఒక్క బాధ్యతని చేయలేకపోతున్నాను. అభి కోసమూ చేయలేదు, అలాగే ప్రజ్ఞావతి కోసమూ చేయలేదు. అభి కంటే ఏమీ గుర్తులేదు, కానీ ప్రజ్ఞావతి మనసులో అభి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అవి తన మనసును ఎంత బాధపడుతున్నాయో. పాపం వదిలి మనసులోంచి నేను ఒక్క బాధను దూరం చేయగలిగితే బాగుండు. నిజంగా నేను వదిన్ని అభితో కలపగలిగితే బాగుండు. సార్, వీటిల్లో ఏదైనా తీసుకోండి, లైఫ్ టైం గ్యారంటీ, నష్టం ఉండదు. అరే ఈ రోజుల్లో పెళ్లికే గ్యారంటీ లేదు, నువ్వు పెళ్లి మంగళసూత్రానికే గ్యారంటీ ఇస్తున్నావా? ఆ? అదేగా సార్, మ్యారేజ్ బ్రేక్ అవ్వచ్చు కానీ మంగళసూత్రం బ్రేక్ అవ్వదు. సార్, కళ్ళు మూసుకుని తీసుకోండి, ఏమీ నష్టం ఉండదు. అరే కళ్ళు మూసుకొని తీసుకున్నానంటే వేరేదేదైనా తీసుకుంటాను మిస్టర్. బట్టి సార్, సున్నం బట్టివా లేక ఇటుక బట్టివా? అరే జోక్ చేసే నవ్వు, నష్టమే ఉండదు. ఆ? అరే నీకు ఇట్రా, నేను కొన్ని మంగళసూత్రాలు షార్ట్ లిస్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు చెప్పు, వీటిలో ఏ మంగళసూత్రం తనకు బాగా సూట్ అవుతుంది? ఇప్పుడు చస్తుంది ప్రజ్ఞ. ఒక్క క్షణంలో 1000 సార్లు చస్తుంది. అబ్బే దీనిలో అడిగేదేముంది? నువ్వు చూస్ చేసావు కాబట్టి బానే ఉంటుంది. అందుకని వీటిల్లో అన్నిటికంటే వెయిట్ ఏదిందో అదే అన్నిటికంటే బెస్ట్. ఆలుగడ్డలు కొంటున్నావా ఏంటి? తన్ను ఇది బంగారం. బంగారానికి వెయిట్ కాదు, డిజైన్ బట్టి అందం వస్తుంది. ఇప్పుడు నువ్వు చూసుకో, వీటిలో ఏ డిజైన్ నీకు అన్నిటికంటే బాగా నచ్చిందో. ఐ డోంట్ నో, నేను ఏదైతే ఏ విధంగా చూస్ చేసుకుంటానో జనాలు నన్ను చూసి అనుకోవాలి, వావ్ షీజ్ అబి ది రాక్ స్టార్స్ వైఫ్. ఎదిగో ఇది చూడు. ఇదా? నో నో నో, ఇది చాలా హెవీగా ఉంది కదా. ఓకే మరి ఇది బాగానే ఉంది కానీ బెస్ట్ కాదు, సింపుల్ గా ఉంది. నువ్వు ఒక పంచి, నువ్వుండు, మేము ఎక్స్పర్ట్స్ ఉన్నాంగా, మేము సెలెక్ట్ చేస్తాంలే. నీకు ఇట్రా చూడు, ఇక్కడ ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. అబ్బాయి మంగళసూత్రం సెలెక్ట్ చేయడం చాలా బోరింగ్. మ్యామ్, ఇప్పుడు సారు మంగళసూత్రాలు చూస్తున్నారుగా, మీరు మావి లేటెస్ట్ డిజైన్స్ నెక్లెస్లు ఇంకా బ్యాంగిల్స్ చూడండి, ఏమీ నష్టం ఉండదండి. యా ష్యూర్. అభి హ్మ్? నువ్వు ఈ మంగళసూత్రాలు చూస్తూ ఉండు, నేను అక్కడికి వెళ్ళి బ్యాంగిల్స్ చూసొస్తాను. యా షూర్. ఇవి చూడండి మేడం, డైమండ్స్ తో చేశారు ఈ బ్యాంగిల్స్. వీటిని పెద్ద పెద్ద సెలబ్రిటీలు వేసుకుంటారు. మీరు కూడా తీసుకోండి మేడం. ఈ బ్యాంగిల్ కాస్ట్ ఎంత? 8.5 లక్షలు వ్యాట్ ఎక్స్ట్రా. నా పెళ్లి ఒక రాక్ స్టార్ తో అవుతుంది. మరి షాపింగ్ అంటే కేవలం ఒక మంగళసూత్రం కొనుక్కొని వెళ్ళాలా? నో, మంగళసూత్రం అసలు ఎక్కువగా వేసుకొని కూడా ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకుంటాను. వీటిలో కూడా ఏది నచ్చలేదు.
జీవితం చిన్నది ప్రతి క్షణం నీది ఎగురు దాటి నీవు నేనుగా కలిసి